బోయినపల్లి మండలంలో సమైక్య మండల జాగృతి ఆఫీస్ ఎదుట వివోఏలు సమ్మె నిర్వహిస్తున్నారు. మే 18వ తేదీ నుండి ఇంకా కొనసాగుతూనే ఉండి కనీసం ప్రభుత్వం నుండి ఏ ఒక్కరైనా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులే కావచ్చు ఎవరు కూడా వాళ్ళ వద్దకు వెళ్లి వాళ్ళకు సంఘీభావంగా వాళ్ళ సమస్యలు విని ప్రభుత్వం చెంతకు చేర్చి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తా అన్న నాదుడు లేకుండా పోయినాడు. వివోఏలు కూడా ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న ఉద్యోగులే కదా. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో వివోఏలు కీలక పాత్ర పోషిస్తా ఉంటారు. గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు, వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలు, కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతంగా అమలు చేస్తా ఉంటారు వివోఏలు. ఒక ఉత్సాహం ఒక చైతన్యం కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు ముందున్నారు. ఉల్లాస కార్యక్రమాల ద్వారా మహిళలకు చదువు చెప్పించడం, పరీక్షలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు వివోఏలు నిర్వహిస్తా ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను పెట్టాల్సిన అవసరం వాళ్ళకు వచ్చింది. కనీస వేతనం 20,000కు పెంచాలని కోరుతా ఉన్నారు. శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతా ఉన్నారు. HR పాలసీ అమలు చేయాలని కోరుతా ఉన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతా ఉన్నారు. పదోన్నతులు కల్పించాలని కోరుతా ఉన్నారు. అదేవిధంగా మరి సరైన విధానంలో మరి జీవో 58 సవరణ చేసి అమలు చేయాలని కోరుతా ఉన్నారు. ఇప్పుడైతే ఉద్యోగ భద్రత లేదు, HR పాలసీ లేదు, భవిష్యత్తు భరోసా లేదు, పదోన్నతులు లేవు. మరి వాళ్ళు ఎలా బతకాలనేది ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ కష్టం వల్లే ప్రభుత్వ పథకాలు గ్రామాల్లోకి వెళ్తున్నాయి. ఆ కష్టాన్ని చూసైనా ప్రభుత్వానికి మరి వారి వేతనం ఎందుకు పెంచలేదని వాళ్ళు అడుగుతా ఉన్నారు. 58 జీవో సవరణ ఇంకా ఎందుకు పెండింగ్ లో ఉంది? ఇవి కొత్త డిమాండ్ కావు కదా. వాళ్ళు ప్రభుత్వాన్ని సమస్యల పట్ల న్యాయం కోసం అడగడం తప్పు కాదు కదా.